వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి, మన ఆడబిడ్డలకి అందరికీ. కానీ శ్రావణ శుక్రవారంలో చేసుకున్న అద్భుతంగా వరలక్ష్మి వ్రతము మా అమ్మవారి టెంపుల్ యాప్రాలమ్మ బోనం ఈరోజు అనమాట. ఎందుకంటే అందరి దగ్గర అన్ని చోట్ల ఆషాఢ మాసంలో అవుతుంది, కానీ స్పెషల్గా ఏమంటే మన యాప్రాల్లో బోనం మట్టుకు శ్రావణ మాసంలోనే అవుతుంది ఇప్పుడు. అందుకని నేను ఏం చేస్తానంటే అక్కడనే అందరికీ తాంబూలం కూడా ఇస్తానన్నమాట. మనం వీలు పడినంత ఎంతమంది వస్తారో అంతమందికి మనం ఒక 11 మెంబర్స్కి అని అన్ని చోట్ల అలా ఇచ్చేసి వస్తాము. చక్కెర పొంగల్ చేసుకున్నాను అమ్మవారికి. ఇప్పుడు మా ఇంట్లో చిన్న లక్ష్మీదేవి వచ్చింది కదా, తపస్య వరదిని, అందుకని ఆమెని కూడా ఈరోజు తీసుకెళ్ళి అమ్మవారికి చూపించాలా అట్లా అనమాట. ఇప్పుడు వెళ్ళి అర్చనని పికప్ చేసుకోవాలి, ఎందుకంటే 3 months వరకు వాళ్ళ అమ్మల ఇంట్లో ఉండాలి కాబట్టి ప్రతి పూజకు మేము ఆమెని తీసుకొని వస్తూనే ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి ఆమెను తీసుకొని అమ్మవారికి కావాల్సిన తాంబూలం ఇవ్వడానికి కూడా అవన్నీ అరటిపండ్లు పూలు అన్నీ తీసుకొని మా అర్చనని కూడా తీసుకొని వచ్చేస్తాము, తపస్య అని అర్చనని. ఓకేనండి, మీ వ్లాగ్ చూస్తారు, ఇది కంటిన్యూ చేస్తాను. ఏదో అర్జెంట్ అది 16, 17 ఇది. యాప్రాలు బోనాలకి వెళ్తున్నామండి అందరం. అక్కడికి వెళ్ళినాక మంచి వ్లాగ్ చూడండి. యాప్రాలమ్మ బోనాల్ని మీరు ఇంతకు ముందు కూడా వీడియోలో చాలా రోజులు చాలా ఇయర్ మీరు చూస్తూనే ఉన్నారు, కానీ ఈ ఇయర్ కూడా చూడండి. ఎప్పుడు శ్రావణంలోనే కదా వచ్చేది, అందుకని ఈ ఇయర్ కూడా చూడండి అమ్మ బోనాలు. అవన్నీ మునాలని కూడా ఎడుగుతుంది. కొబ్బరికాయ టికెట్లు, అర్చన టికెట్లు భక్తులారా కంపల్సరీ తీసుకోవాలి. భక్తులారా మెకానిక్ విజయన భక్తులారా లైన్లో నిలబడకూడదు, తొందరగా వెళ్ళాలి, లైన్లో నిలబడవద్దు. బియ్యం వాళ్ళు పోస్ట్ వాళ్ళు జర లైన్ వదిలేసి ఉండండి అమ్మా, కొంచెం లైన్ ఇవ్వండి భక్తులకి. బియ్యం పోస్ట్ వాళ్ళు అమ్మా కొంచెం లైన్ ఇవ్వండి. చిన్నపిల్లల్ని
పద్మాంటి ఇక్కడ కూర్చోబెట్టి మా కోడలు స్టాంటింగ్లా அங்கிள் நல்லா இருக்கிறீங்களா நல்லா இருக்கிறீங்களா அங்கிள் கண்டுபிடிச்சிங்களா அதான் அங்கே தான் బోనాలు ఎత్తుకునే వాళ్ళు అతి జాగ్రత్త ఉండి బోనాలు ఎత్తుకునే అప్పుడు కూడా భుజని మాకాలమ్మ దగ్గర కోరుకోండి. పిల్లలు డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, లాయర్లు అవుతారు, ఎంఆర్ఓ అవుతారు, అన్నీ అవుతారు. కానీ దీనికి మాత్రం ముఖ్య కార్యక్రమం పక్కా చదవాలి. చదివితేనే అమ్మ కూడా 50%. బోనాలు ఎత్తుకునే వాళ్ళు మాత్రం అతి జాగ్రత్త ఉండిపోవాలి. I request the police madam to maintain the line. Please, madam. Police madam, please maintain this line, madam. పంతులు గారు ఆర్టీ తీసుకునే వాళ్ళని జల్దీని పంపేయండి. పంతులు గారు ఆర్టీ తీసుకునే వాళ్ళని జల్దీని పంపేయండి. బోనాలు ఎత్తుకునే వాళ్ళు అతి జాగ్రత్త ఉండాలమ్మా. బోనాలు మన గుడిలో వచ్చారు. భుజని మాకాలమ్మ ఆశీర్వదిస్తున్నాం. ఇంకా వాళ్ళకి ఆశీర్వాదం దొరకాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నాను. థ్యాంక్స్.
ఎగ్ కొబ్బరి పాలు అన్నం ఇవాళ. ఎప్పుడు ఒకటే ఫ్రైడ్ రైస్ వండితే బాగుండదని కొబ్బరి పాలు తీసి ఇవాళ దేవుడు పూజ చేస్తాం కదా, ఆ కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా రైస్ చేసేస్తే బాగుంటుంది కదా. లైట్ కొట్టు అట్లా నీకు కొట్టు రైస్ అండి. పాలు కొబ్బరి పాలు తీసి రైస్ చేశాను. ఇది వచ్చి మటన్ కర్రీ చేశాను. వెజ్ తినే వాళ్ళకి మంచూరియా, వెజ్ మంచూరియా, సాంబార్, పప్పు సాంబార్, వెజ్ మంచూరియా కాంబినేషన్. ఇది చికెన్ చేశాను. ఇవైతే మాకు ఇంకొక బాబు లోకేష్, మా తమ్ముడు కొడుకు, వాడికి కర్రీస్ వండితే వాటికి లిక్విడ్గా వండితే చికెన్ తినడు, వాటికి డ్రైగా ఇలా రోస్ట్ చేయాలి, అందుకని వాడికి చేస్తాను. అందరికీ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, మీరు చూసారు. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఈ వంట అంతా నేను కొంచెం సేపట్లోనే ప్రిపేర్ చేసేసాను. అన్నీ అయిపోయింది. ఇప్పుడు అందరం కూర్చొని భోజనం చేస్తాము. చేసిన తర్వాత చూడండి అందరికీ, అప్పుడు మీ మా బ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉంటారు. ప్లేట్ గుళ్ళోకి నేర్తాను మరి నడుపురా తూ కిందకున్న వినీత్.